నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా చమురును కొనొద్దు అంటూ ట్రంప్ డప్పు కొట్టి మరీ చెప్పారు. కానీ ఢిల్లీ రూటే సపరేట్. దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ సైలెంట్గా కౌంటర్ ఇచ్చింది మోదీ సర్కార్. దీంతో దెబ్బకు దిగొచ్చింది వాషింగ్టన్. 500% టారిఫ్పై అగ్రరాజ్యం వెనక్కి తగ్గింది. రష్యా చమురు కథ గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. హైదరాబాద్ టెక్ కారిడార్ నుంచి ఢిల్లీ సౌత్ బ్లాక్ వరకు ఉత్కంఠ రేపుతోంది. వరల్డ్ ట్రేడ్లో అమెరికా ఏకాకవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? ట్రంప్ నిర్ణయాలు గుదిబండగా మారాయా అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టంపై వాళ్ళ స్పెషల్ డిబేట్. రష్యా టార్గెట్గా అమెరికా విధించిన సుంకాల సునామీలో మనకు కాస్త ఊరట లభించింది. ఢిల్లీ బీజింగ్పై టారిఫ్ల మోత మోగించాలని వాషింగ్టన్ భావించింది. అయితే సుంకాల ముప్పును తగ్గిస్తూ అమెరికా సెనేట్ కొత్త బిల్లును తీసుకొచ్చింది. సవరణ బిల్లుకు రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల మద్దతు ఉంది. రష్యా ఇంధనంపై ఆధారపడుతున్న దేశాలపై సుంకాల ద్వారా ఒత్తిడి తీసుకురావడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంథాల్ ప్రతిపాదించిన రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సెనేటర్లు కీలక మార్పులు చేశారు. ఇండియాపై విధించాలనుకున్న 500% టారిఫ్ వార్నింగ్ను 100%కి తగ్గించారు. దీంతో అగ్రరాజ్య మార్కెట్పై ఆధారపడిన భారతీయ ఎగుమతిదారులకు ఊరట కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ, విశాఖ ఫార్మా రంగాలకు పెను ముప్పు తప్పినట్టయింది. ఒకవేళ 500% టారిఫ్ విధించుంటే భారతీయ కంపెనీలు అమెరికాలో ప్రాజెక్టులు దక్కించుకోవడం అసాధ్యంగా మారేది. అప్పుడు భారీ సంఖ్యలో లే ఆఫ్స్ ఉండేవి. తాజా సడలింపుతో టెక్, ఫార్మా కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. వీటితో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ కూడా మాస్కో ముడి చమురు దిగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా సహజ వాయువు దిగుమతుల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరీ, బెల్జియం కొనుగోలుదారులుగా ఉన్నాయి. రష్యా చమురు ఆదాయం తగ్గించడం ద్వారా యుక్రెయిన్ యుద్ధంపై ఒత్తిడి పెంచాలన్నది వాషింగ్టన్ ప్లాన్. యుద్ధం కారణంగా ఇప్పటివరకు 20 లక్షల మంది సైనికులు చనిపోయారు. కీవ్కు $200 బిలియన్ నష్టం వాటిల్లింది. ఇప్పటికే తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యమని భారత్ తేల్చి చెప్పింది. తమ ఇంధన అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. చౌక ధరలకు లభించే మాస్కో ముడి చమురు ఢిల్లీ ఇంధన భద్రతకు కీలకంగా మారింది. 500% టారిఫ్తో పోలిస్తే 100% తక్కువే అయినప్పటికీ బిల్లు చట్టమైతే రష్యా చమురు ధర పెరగడం ఖాయం. ఏదేమైనా తక్షణ ఇంధన సంక్షోభం నుంచి మాస్కో భారత్ను కాపాడింది. అయితే రష్యాపై శాశ్వతంగా ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరిస్తోంది అమెరికా. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి అంటున్నారు ఇంధన నిపుణులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, అమెరికా తన ట్రేడ్ పాలసీని ఒక టూల్గా ఉపయోగిస్తూ ఇతర దేశాల సావర్నిటీపై ఒత్తిడి తేవడాన్ని ఈ రోజు ఉన్నటువంటి అంటే నేటి మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్లో మీరు ఎలా విశ్లేషిస్తారు మొత్తాన్ని? మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్లో వచ్చింది ఏంటంటే ఏ నిమిషానికి విషయాలు మారిపోతాయి మనం చెప్పలేం. ఒక ఫిబ్రవరి 27 వరకు అమెరికా టారిఫ్స్తో ఆడుకునేది. రష్యన్ ఆయిల్ కొన్నదని ఆర్డర్లు ఇచ్చింది. ఎప్పుడైతే ఇరాన్తో యుద్ధం దిగిపోయిందో అన్నీ మారిపోయింది. ఆ కొత్త వ్యవహారాలు వచ్చినాయి. నాకు తెలియదు ఏమన్నా ఈవేళ పొద్దున్న నుంచి ఏమి రష్యన్ ఆయిల్ కొన్నదని ఏం చెప్పలేదు కదా ట్రంప్. చెప్పలేదు. అయిపోయింది. ఆ స్పీడ్ అయిపోయింది. ఆయనకి స్పీడ్ బ్రేకర్ పడింది. ఎందుకంటే అనుకోని ప్రాబ్లం అయిపోయింది. ఇరాన్తో ప్రాబ్లం వచ్చి మిగతా దేశాలతో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోలేడు. అందుకని నిశ్శబ్దంగా ఉన్నారు. మీరు చూస్తున్నారా లేదో ఈ ఒక్క ఇష్యూ మీద ఫోకస్ అవుతున్నారు. రష్యా కూడా ఆయిల్ యుద్ధం వల్ల $60, $50 మనకు అమ్మేది 95 అమ్మారు. మనకి తక్కువ ధరకు అమ్మలేదు గత 3 నెలలు. రష్యా మనకి ఏదో దయతో ఏం చేయలేదు. ఎవరో కొనలేనప్పుడు మనకి డిస్కౌంట్ ఇచ్చారు. అందరూ కొనేటప్పుడు మన మీద ప్రీమియం వేశారు. ప్రీమియం. సో $90, $80 కొనుక్కున్నారు. విపరీతంగా డబ్బు రష్యాకు వచ్చింది గత 60 రోజులు బట్టి. రోజుకి ఒక $500, $1 మిలియన్, $1 బిలియన్ అలాగే డబ్బు వస్తూ ఉంది. సో ఒకసారి ఏమవుతుందంటే ఒక యాక్షన్ ఒక చోట
రియాక్షన్ ఇంకోళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అలా జరిగింది. మ్మ్. సో ట్రంప్ రష్యన్ ఆయిల్ మీదకి వెళ్తే ఆయిల్ ప్రైస్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది, ఆయన గోట్లో దిగిపోతాడు. సో వెళ్ళే ధైర్యం లేదు ట్రంప్, ధైర్యం లేదు. ఆ మాట ఎత్తడే ఇప్పుడు ఎత్తాడు. ఎత్తినా భారతదేశం లెక్క పెట్టదు, ఎందుకంటే మీకు కొంత తప్పదు, మీ ఇష్టం వచ్చి చేసుకోండి అనే పరిస్థితి వస్తాయి. మూడోది ఏంటంటే 500% టారిఫ్ ఈరూఫ్ ఇదంతా ఎప్పుడు పెట్టారు అమెరికాలో రష్యా నుంచి కొంటే? అది ఇరాన్ యుద్ధం మొదలు పెట్టక ముందు పెట్టారు. అవును. పరిస్థితి మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఆ బిల్లు ఎవరు మొదలు తీసుకురాడు, ఇంకా అదంతా చేంజ్ చాలా ర్యాపిడ్గా వచ్చేసి. మ్మ్. నీకు పాత సామెత, పెద్ద సామెత తెలుసు కదా, లెనన్ అన్నది, కొన్ని దశాబ్దాల్లో ఏమీ జరగదు, కొన్ని వారాల్లో దశాబ్దాల్లో జరిగిపోయేది జరుగుతుంది అన్న. 120 సంవత్సరాల క్రితం కొన్ని దశాబ్దాల్లో ఏం జరగదు, అలా సాఫీగా సేమ్ అది. మళ్ళీ కొన్ని వారాల్లో దశాబ్దాల్లో జరగని జరిగిపోతుంది. అలా జరిగిపోయింది గత 10 వారాల్లో. 10 వారాల్లో ఎంత చేంజ్ వచ్చింది ప్రపంచంలో, అనుకోని చేంజ్ వచ్చేసింది కదా. మ్మ్. అరబ్ దేశాలు ఒకరితో దెబ్బలాడుకున్నారు, ఎప్పుడూ జరగలేదు అది. వాళ్ళ మీద ఏం దయ లేదు, మమకారం లేదు, ఇరాన్కి అని తెలుసుకున్నారు. రెండోది అమెరికా ఇజ్రాయెల్ ఈ మిసైల్ వార్కి ఆప్ చేయలేరు, వాళ్ళ ఐరన్ డోమ్ ఏదో గొడుగులు ఉన్నాయి, ఇనప గొడుగులు ఏం పనిచేయట్లేదు, వార్ఫేర్లో వెనక్క పడిపోయారు అని అందరికి తెలుసు. మ్మ్. ఈ 10 వారాలు తీసుకుంటే అక్కడే యుక్రెయిన్ పై చేయి అయిపోయింది, రష్యా కూడా వెనక్కి చేయి అయిపోయింది యుద్ధంలో. సో ఎంత మార్పు వచ్చింది, ఇంత విశేషమైన మార్పులో ట్రంప్ ఏం చేయగలరు, ఎవరేం చేయలేరు. ఒక సునామీ వచ్చినప్పుడు ఎవరో ఆప్ చేయలేరు సముద్రం తీరు. అలాగ ఉన్నది. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది? అంత సునామీ వచ్చినా కొంతమంది బ్రతుకుతారు, ఎవరు బ్రతుకుతారు ఇంకా మనం ఏం చెప్పలేము. సో చేంజ్ ఎస్, కానీ మళ్ళీ చేంజ్లో కూడా ఏం చేంజ్ కూడా లేదు, అది గమ్మత్. మ్మ్. ఇప్పుడు భారత్ తన స్ట్రాటజిక్ అటానమీని కాపాడుకుంటూనే ఈ గ్లోబల్ సప్లై చైన్లో ఒక కీలక భాగస్వామిగా ఎలా ఎదిగిందంటారు? స్ట్రాటజిక్ అటానమీ అంటే సొంతంగా వ్యవహరించుకుంటారు. యా. దాంట్లో ఒక్కోసారి ఈ పక్కన ఉంటాం, ఆ పక్కన ఉంటాం. మనం న్యూట్రల్ కాదు. న్యూట్రల్కి ఒకటి స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహపూర్వకంగా ఇండిపెండెంట్గా ఉంటాం ఒకటి, న్యూట్రల్గా ఉంటాం, ఎవరి పక్కన లేవంటాం. మీరు స్ట్రాటజిక్ అటానమీ అంటే మన ఇష్టం వచ్చేది చేసుకుంటాం. ఒకసారి రష్యాతో ఉంటాం, ఆ టైం అమెరికాతో ఉంటాం, యుక్రెయిన్తో ఉంటాం, అది సాగాలి కూడా. మన వాళ్ళ ఇంటి ముందర చెప్పాకరతో వెళ్తే సాగు. మనకి సఫిషియెంట్ డబ్బు ఉన్నది, ఆయిల్ కొనుక్కోగలం, అది కొనుక్కోగలం అంటే వాళ్ళందరూ మర్యాద ఇస్తారు. సో భారతదేశానికి ఒక పొజిషన్లో ఇప్పుడు ఇది ఎప్పుడు నేను అంటున్నా, యుద్ధం మనకి చెడు జరగలేదు, మంచి జరిగింది అంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మనకి పెద్ద మార్పులు రావటం కాదు, దీనివల్ల మనకి ఇది ఒక రకమైన మంచి వ్యవహారం జరిగిందని నేను భావిస్తాను. యుద్ధం వల్ల మనకి మార్కెట్స్ ఏమిటి, మన పక్క దేశాలు ఏంటి, ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నీ మనకు అర్థమవుతుంది. సో మనతో ఎవరు స్నేహంగా ఉన్నారు, మనతో ఎప్పుడు వీళ్ళంతా ఆయిల్ మనకు అమ్ముతున్నారు అంతే కదా, ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, ఫ్రీగా ఇవ్వట్లేదు. ఆయిల్ షార్టేజ్ లేదు ప్రపంచంలో, ఆయిల్ సర్ప్లస్గా ఉన్నది. ఇంత తీవ్రమైన యుద్ధం జరిగి హార్మోజ్ భారతదేశానికి వచ్చే 80% ఆయిల్ అంతా ఆగిపోయిన, ధరలు అంత పెరగలేదు కదా. $200 అయిపోతుంది, 300 అయిపోతుంది అన్నారు. ఎక్కడ పోయింది చెప్పండి, అవ్వలేదు. అందువల్ల తప్పకుండా ఈ మార్పు అనేది మనం చూస్తున్నాం. ఈ మార్పు రెసిలియన్స్ అంటారు. రెసిలియన్స్ అంటే ఇది మనం తట్టుకోగలిగాం. అందువల్ల ఇది మనం తప్పకుండా ఇది ఒక కొత్త స్ట్రెంగ్త్ భారతదేశానికి, ప్రపంచం అందరికీ ఉన్నాయి. ఈ అటాక్ని సహించగలం, ఈ అటాక్ని ఫేస్ చేయగలం అని మాత్రం వచ్చింది. ఓకే, అంతా కరిగిపోతుంది అన్నారు, కరగలేదు కదా. ప్రతి దేశం తట్టుకున్నది కదా, అది పరిస్థితి. ఇప్పుడు భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ టాక్స్లో వస్తున్నటువంటి
బ్యూరోక్రాటిక్ జాప్యం అనేది కేవలం ఒక నెపం మాత్రమేనంటారా? లేదు అంటే నిజంగానే ఒక డొమెస్టిక్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అండ్ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల మధ్య ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ మిస్ మ్యాచ్ ఏమైనా బయటపడిందని అనుకోవాలి? ఏమీ లేదు, అంతా సెటిల్ అయిపోయింది. ఒకే కారణానికి ఆగారని. ఆ కారణం ఏంటంటే మిగతా పక్క దేశాలతో ఇంకా అమెరికా అగ్రిమెంట్ పెట్టాలి కదా. యా, బంగ్లాదేశ్తో పెట్టాలి, నేపాల్తో పెట్టాలి, పాకిస్తాన్తో చేయాలి. ఆ దేశాలకి మనకి కొన్ని కామన్ గుడ్స్ ఉన్నాయి. కాటన్ గుడ్స్, టెక్స్టైల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆటోమొబైల్ పార్ట్స్. వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ వేస్తారో మనకి కంపారిటివ్ అడ్వాంటేజ్ అన్నాడు మన కామర్స్ సెక్రటరీ, మీరు విన్నారో లేదు. కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటే మనకేదో ఇచ్చారు, వాళ్ళకి ఇంకా బెటర్ టర్మ్స్ ఇస్తే మనంతా ఇది వేస్ట్ కదా. రీజనల్గా మనకి బంగ్లాదేశ్కి కాంపిటీషన్ ఎక్కడ ఉన్నది? టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో ఉన్నాయి. అవును. మనకి పాకిస్తాన్కి బియ్యం, బాస్మతి రైస్, టెక్స్టైల్స్లో ఉన్నాయి. సో వాళ్ళకి ఏమి ఇచ్చారో వరకు సంతకం పెట్టాలి, వాళ్ళతో సెటిల్ అవ్వాలి. వాళ్ళతో సెటిల్ అవుతే అప్పుడు మనం కూడా సెటిల్ చేస్తాం. మనకి 15% ఇచ్చి వాళ్ళకి 12% ఇస్తే మనకి ఎంత ఇది సున్నా వినట్టే లెక్కే కదా. సో అది దాని గురించి ఆగుతున్నారు. డీటెయిల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఆ ఒక్క పనికే కంపారిటివ్ అడ్వాంటేజ్ కోసం ఆగుతున్నారు. ఓకే. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభ సమయంలో కూడా భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకుంటూనే పశ్చిమ దేశాల ఒత్తిడిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. అంటే ఈ ప్రాగ్మాటిక్ రియలిజం భవిష్యత్తులో అమెరికా భారత్ మధ్య స్ట్రాటజిక్ అలైన్మెంట్ను ఏ విధంగా మారుస్తుంది అని అంటారు? అసలు అమెరికాతో ఇప్పుడు అలైన్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఓకే. డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటంటే మొత్తం అలయన్సెస్ అన్నీ ఇరెగొట్టేసరి పోయి ఇంకేం లేవు, అలయన్సెస్ ఏం లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉండే వందల అగ్రిమెంట్స్ ఉండే అమెరికాకి ఏం పనిచేయట్లేదు. నాటో లాంటి సంస్థ కూడా తెగిపోయింది. సో కొత్తగా ఏం వస్తుంది? వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేసుకుంటారా అమెరికా? ఇంకెవరు అక్కర్లేదా? లేకపోతే ఇష్యూ మీద వెళ్తారా? ఇంకా ఏం తేలలేదు. టోటల్ కేయాస్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళే ఉన్నాయి. సో అమెరికాతో అలైన్మెంట్ ఆ తెల్లకాయటం మీద సంతకం పెట్టినంత ఉపయోగం కూడా లేదు. ఆ మాటకి నిలబెట్టలేదు, వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ మీద వెళ్తున్నారు అని అందరినీ వదిలేశారు. చాలా వరకు చాలా ప్రమాదమైన పరిస్థితి అమెరికాకు ఫ్యూచర్లో ఉంటుంది. మిగతా సాలిడ్గా ఒక సంతకం పెట్టాము అగ్రిమెంట్ ఉంటుంది అనుకునేది ఎవరు లేదు. అందువల్ల తప్పకుండా మనకి ఫ్యూచర్లో అమెరికాలో అంతా మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉన్నది. మన అమెరికన్ ఫారెన్ మినిస్టర్ వచ్చి 4 రోజులు ఉన్నాడు, అంతా సరి చేశాడు. మన ఇబ్బందులన్నీ చెప్పాం. ప్రధానమంత్రి మోడీ గారు, ట్రంప్ గారు మాట్లాడుకున్నారు. మళ్ళీ మామూలే, కానీ ఆయనతో ఎలాగుంటుంది, ఎంతవరకు వెళ్తుంది మనం చెప్పాలి. కరెక్ట్. సో ఇది రోజుకి చేసుకునే పని. ఈ అమెరికా సెనెట్ టారిఫ్ బిల్లులను సవరించడం అనేది కేవలం అమెరికా పొలిటికల్ క్యాలిక్యులస్గా మనం చూడాలంటారా? ఆ టైంలో రష్యాను లొంగేయటానికి తీసుకొచ్చింది. రష్యా ఆయిల్ ఎవరు కొనుక్కోలేదు అంతవరకు. ఆ మూవ్ చేసింది దాని వెనకాల బ్రెయిన్, లిండ్సే గ్రాహం చచ్చిపోయాయి. ఒకటి అదే కాకుండా అమెరికా ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేసిందో రష్యన్ ఆయిల్ ఆఫ్ చేసే పని లేదు. రష్యన్ ఆయిల్ మిగతా దేశాలు కొనకపోతే అమెరికాలోనే ఇబ్బంది వచ్చేస్తాయి. అందువల్ల ఎందుకు ఇబ్బంది వస్తుంది? అమెరికాలో ఆయిల్ ఉన్నదంటే అమెరికాలో ఆయిల్ ధరలు ఎలా పెడతారు? ప్రపంచంలో ఉన్న ఆయిల్ ధరల మీద ప్రైవేట్ కంపెనీలు పెడతారు. ప్రపంచంలో $100 బ్యారెల్కి అమ్ముకోవచ్చు అంటే అమెరికాలో $50 ఎందుకు అమ్ముకుంటారు? కరెక్ట్. ప్రపంచ ఆయిల్ రేట్ మీద జరుపుకుంటారు. అది రష్యన్ ఆయిల్, వెనజువేలన్ ఆయిల్ కలిసి వచ్చి కొంతవరకు కలిపి వచ్చేసి కొంతవరకు ఈ 15 రోజుల్లో ఇరాన్ ఆయిల్ కూడా చాలా మార్కెట్కి వచ్చింది. ఒక 100 మిలియన్ బ్యారెల్స్ వచ్చింది, అంటే ఎంతో కాదు, అలా తీసుకొచ్చేసారు. సో ఇదంతా ఆయిల్ ప్రైస్ కంట్రోల్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయదు, ఏమి కొత్త ఫ్రంట్ ఓపెన్ చేయదు, కొత్త గొడవలు పెట్టుకోరు, మాటలతో ఆఫ్ చేస్తాడు. ఏదో అంటాడు, మళ్ళీ తగ్గిపోతాడు. ఎందుకంటే ఇరాన్ ప్రాబ్లం సెట్ అవ్వాలి. ఇరాన్ ఎక్కువ మింగేసిందా, మింగలేకపోతుందా, అది కరెక్ట్. ఇరాన్ ఒక రాంగ్ ఎస్టిమేట్ వేసింది అమెరికా, ఇలా విసిగిస్తే వదిలేదు. అది కరెక్ట్ కాదు. అది ఇరాన్ నేర్చుకుంటాం.
సో ఇరాన్లో ఎంత పవర్ ఉన్నది, ఎన్ని రోజులు ఇంకా ఫైట్ చేస్తుంది, అమెరికా 4 రోజులు బాంబులు చేస్తూ వచ్చింది. అది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అలాంటి పరిస్థితి టైంలో ట్రంప్ ఎవరితోనో దెబ్బలాడ్డు, అలా వదిలేస్తాడు. సార్ నాకు అనిపిస్తోంది మన ఇండియన్ ఐటీ అండ్ ఫార్మా రంగాలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై ఎంత డీప్లీ ఎంబెడెడ్ అయ్యాయో ఇదేమన్నా ప్రూవ్ చేస్తుందా అని కూడా అనిపిస్తోంది. ప్రూవ్ చేస్తుంది. వాళ్ళందరూ అడ్జస్ట్ అయిపోయారు. ఇది అంతా ఫ్యాక్టర్ అయిపోయింది. ఫ్యాక్టర్ అంటే అంతా కలిపేశారు, ఆలోచించుకున్నారు, ఎలా తప్పించుకోవాలో చేస్తారు. కొన్ని దేశాల నుంచి మనం వేరేగా పంపిస్తాం. ఆ అంత హీట్ లేదు. ఫార్మాస్యూటికల్స్ మీద ఏదో సంవత్సరంలో ఎక్కడే ఫ్యాక్టరీలు పెట్టాలి, అవన్నీ అయిపోయింది. ఇంకా ఆ స్టేజ్ లేదు ట్రంప్కి. ఆర్డర్ చేసే ఆ టైం అయిపోయింది. ఎక్కువ ఆర్డర్ చేయటం లేదు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నేను అనుకుంటున్నా నార్మల్ అయిపోతుంది భారతదేశానికి. ఎందుకంటే ఈ ఇరాన్ విషయం రాగానే ఇంకా దానికప్పుడు తేలదు. అమెరికాయే పై చేయాలి ఎవరేమన్నా, కానీ తేలదు, అప్పుడే తేలదు. కరెక్ట్. ఇప్పుడు అమెరికా ఫస్ట్ పాలసీ అనేటువంటి ఏదైతే ఉందో దీనివల్ల ఏర్పడినటువంటి ఒక అన్సర్టనిటీ వల్ల ఆ దేశంతో పెట్టుబడులు కావచ్చు, రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ వెనకడుగు వేస్తోందంటారా? అదేం లేదు. మన ప్రపంచంలో కొత్తది కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్పేస్ కంపెనీ ఎక్కువ క్యాపిటల్స్, ప్రపంచ క్యాపిటల్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. అది చేసుకుంటున్నారు. అది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదొక బబుల. అది పేలిపోతుందా, కొంతమంది పేలిపోతుంది, జీరో అయిపోతుంది అంటుందా, ఇంకా మనం చెప్పలేం. ఒకటి వచ్చాయి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిన వ్యవహారం అంతా కొంతవరకు అబ్జార్బ్ చేస్తున్నారు. ఆ రోజు ఒక 6 నెలల క్రితం మైక్రోసాఫ్ట్ చైర్మన్ కంపెనీ CEO సత్యం నడలా అన్నాడు, కొత్త టెక్నాలజీ వస్తే ఒక రూల్ ఉన్నది, కొత్త టెక్నాలజీ వల్ల తక్కువ ఉద్యోగాలు కాదు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఆ టెక్నాలజీకి అనుకున్నదే కాదు, ఇంకా కొత్త యూసెస్ వస్తాయి. సో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. అతను చాలా బ్రిలియంట్ మ్యాన్. ఆ మాట కాదని ఇంకా ప్రూవ్ అవ్వలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భారతదేశానికి ఇప్పుడు ఇలాంటి టైంలో వచ్చేది మెయిన్ థింగ్ ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రేర్ ఎర్త్స్, ఇవన్నీ మన వీక్ పాయింట్స్. ఎనర్జీ సెక్యూరిటీ లేదు. ఎనర్జీ సెక్యూరిటీ ఎక్కడి నుంచో కాంట్రాక్ట్ కాదు. ఇవాళ ఇరాన్ ఏమన్నది, హార్మోజ్ జల్సంద్ నుంచే వెళ్ళే వాళ్ళు ఆఫ్ చేయడం కాదు, వాళ్ళ పైప్ లైన్స్ కూడా రెడ్ సీ ఇంకో చోట నుంచి లోడ్ చేస్తున్నారు, అది కూడా పగలగొట్టేస్తా ఉన్నారు. అది కూడా. సో ఇది మనం ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు భారతదేశం కొంచెం ఎక్కువ ఆశపడక్కర్లేదు. మనం సర్వైవ్ అవి బయటకు వచ్చేస్తే చాలు. కరెక్ట్. కోవిడ్ నుంచి సర్వైవ్ అవి బయటకు వస్తే చాలు అన్నట్టుగా అది విషయం. భారతదేశం అంత చిన్నగా ఏం పొజిషన్ లేదు, అంత మంచిగా లేదు. ఎందుకంటే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ మన దేశం. డిఫెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చైనా పాకిస్తాన్ చాలా పెద్ద ప్రాబ్లం. అది అన్ని విధాలుగా మనల్ని ప్రెషర్ తీసుకొస్తారు. సో ఇవన్నీ ఉండగా ఏదో జరుగుతుంది మిగతా దేశాలకి మంచిదని మనం ఆలోచించాలి. సో క్యాపిటల్ అన్న మాట ప్రస్తుతం ఎక్కువ క్యాపిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, స్పేస్ టెక్నాలజీకి వెళ్తారు. అక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే పక్కన చైనా మీద కూడా విశేషమైన చెడ్డ రిపోర్ట్స్ మొన్న వచ్చింది. ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళ గ్రోత్ రేట్ పడిపోయింది, పాపులేషన్ పడిపోతుంది, హౌసింగ్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది. అది బయట ఎవరు రాయరు, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. తర్వాత ఎక్కువ రెగ్యులేటరీ మెకానిజమ్స్ తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు బట్టి ఒక కమ్యూనిస్ట్ స్టేట్ లాగా ఫంక్షన్ అవుతున్నారు. అక్కడి నుంచి క్యాపిటల్ పారిపోయింది చైనా నుంచి. కానీ అది కనపడదు అప్పుడే. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, రోజుకి బయటకు వస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం కాన్షియస్గా ఉంటుంది. ఎక్కువ పెద్ద ప్లాన్ వేయటం అనవసరం. మనం మంచి సిచ్యువేషన్ ఉన్నది ప్రపంచంలో, అది కేర్ఫుల్గా ఎకనామిక్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలంటే తప్పకుండా అందరూ కనపడేది సోలార్ ఎనర్జీ, దాంట్లో మీద మనం వెళ్ళిపోవాలి. ఎనర్జీ ఇలా డిపెండెన్స్ అవి ఉండకూడదు ఇతర దేశాల నుంచి. అది మాత్రం తప్పకుండా మనకి చాలా అవసరం.
సార్ ఇప్పుడు మనం కుదుర్చుకున్నటువంటి యూరోపియన్ యూనియన్తో కావచ్చు, తర్వాత బ్రిటన్తో కావచ్చు, మనం కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ దీంతో మన అమెరికాపై మనకున్నటువంటి ఓవర్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపయోగపడతాయంటారు? కానీ దేనికి దానికి ఇప్పుడు ట్రేడ్లో ఉన్న విషయం ఏంటంటే ట్రేడ్ పెరిగే కొద్ది ఇద్దరికీ లాభం. ట్రేడ్ ఒక దేశానికే లాభం కాదు, ఈక్వల్ ఇద్దరికీ పెరిగితే ఇద్దరికీ లాభం. ఎందుకంటే ట్రేడ్లో ఉన్న ప్రిన్సిపల్ 200 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ అనేది డెవలప్ చేశారు. దాంట్లో ఉన్నది నేను తక్కువ ఖరీదుకి తయారు చేసే వస్తువులు మీరు నా దగ్గర నుంచి కొనండి, మీరు తక్కువ ధరలు కొనేది నేను తీసుకుంటాను, అంటే ఇద్దరికీ లాభం. సో యూరోప్ మనం పంపించే వస్తువులు ఆ అమెరికా కూడా కొంత వెళ్తాయి, కొంత వెళ్ళాం. సో యూరోప్ మనకి ట్రేడ్ పెరిగితే వాళ్ళ నుంచి ఏమున్నాయి కొనుక్కునేది మనం కొనుక్కొని మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకి బెనిఫిట్, యూరోప్కి బెనిఫిట్. మనం ఎప్పుడైతే బెనిఫిట్ అవుతామో మన స్థితి పెరుగుతుందో మన అమెరికాతో కూడా ట్రేడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. మన దగ్గర క్యాష్ ఉంటుంది, కొనుక్కుంటారు. ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ, అందరికీ లాభం ట్రేడ్. అది మెయిన్ థియరీ, మెయిన్ ఫౌండేషన్ ట్రేడ్. అందరికీ మంచిది వ్యాపారం. ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్, రక్షణ రంగం వీటిల్లో భారత్ సహాయం అమెరికాకు చాలా అవసరం. అలాంటప్పుడు అమెరికా మనపైన టారిఫ్స్ పేరుతో ఇలాంటి ఒత్తిడి తేవడం వల్ల అమెరికాకు నష్టం కాదంటారా సార్? అలాగ అనుకోవట్లేదు కదా. డొనాల్డ్ ట్రంప్ నాటోనే లెక్క పెట్టలేదు కదా. వాళ్ళతో కన్సల్టేషన్ లేదు, వాళ్ళని బెదిరిస్తున్నారు యూరోప్తో. సో మన మీద ఏముంటుంది? మన వీక్నెస్ ఏంటి? మన సంవత్సరానికి 3 లక్షల వీసాలు కావాలి అంతే, లేకపోతే మనకి అమెరికాకి ఏం సంబంధం లేదు. అంటే ఏం సంబంధం? ఎవరికి కావాలి? మనకి మన మన వాళ్ళంతా కొంచెం అలవాటు పడ్డారు, అక్కడికి వెళ్ళిపోతే మంచిది. సో ఆ 3 లక్షల వీసాలు కావాలి అంతే. 3 లక్షల వీసాలు ఇస్తే 1 కోటి మందికి బెనిఫిట్, ఉద్యోగాలకి ఇది అది లేదు. సో అమెరికాకి మనకు ఉన్న సంబంధం మెయిన్ థింగ్ అది. సరే టెక్నాలజీతో కూడా మనకి సంబంధం ఉన్నది. అక్కడ ఉన్న టెక్నాలజీ సెక్టర్కి మనం స్టాఫ్ చేయటం మనకి ఎక్కువ ఉంటుంది. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఒక 40-25 లక్షల మంది పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది 50 లక్షలు చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఇలాంటివి మనం కొత్త నోవెల్ ఐడియాస్తో మనం చేసుకుంటున్నాం. తర్వాత జపాన్కి, యూరోప్ కూడా మనం మ్యాన్ పవర్ సప్లై చేయాలని ప్రయత్నం ఉన్నది. సరిగా ఎక్కువ చేయట్లేదు. ఎక్కువ డిమాండ్ ఉన్నది భారతీయులకి. నాన్ కాంట్రవర్షియల్ అని వాళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ గీతాలు తగ్గులు పెట్టాలని. అందువల్ల అది మనం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను కామర్స్ మినిస్టర్ ఏమన్నాడు, జపనీస్ నేర్చుకుంటే లక్షల ఉద్యోగాలు ఉన్నాయి జపాన్. మరి జపనీస్ ఎవరు నేర్పుతున్నారు? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద లాంగ్వేజ్ సెంటర్స్ ఏమున్నాయి జపనీస్కి, లేకపోతే జర్మన్కి, లేకపోతే ఫ్రెంచ్కి. విశేషమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆ మైండ్ సెట్ ఇంకా భారతదేశం పోలేదు. సో అది పోతే ఆటోమేటిక్గా ఇవాళ తెలంగాణ, హైదరాబాద్లో 50,000 మందికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పేస్తే 6 నెలల్లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది బెటరా? ఏదో ఈ ఫేక్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి పనిలేని చోట కూర్చోబెడతాం బెటరా? సార్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అమెరికాతో త్వరగా మనం ఏదో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం ముఖ్యం అంటారా? లేదు అని అంటే మన దేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాస్త టైం తీసుకొని అయినా కరెక్ట్ డెసిషన్ తీసుకొని చర్చలు జరపడం ముఖ్యం అంటారా? ఆల్రెడీ వాళ్ళు అదే అన్నారు కదా, అంతా రెడీగా ఉన్నాయి. పక్క దేశాలకు ఏమొస్తారో చూడాలా. అది దేశ ప్రయోజనాలే కదా. సో అందువల్ల భారతదేశం క్లియర్గా చెప్పి ఇది మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉండాలి. అన్నీ సరిగ్గా చేసు టేస్టీగా నెగోషియేట్ చేసి ఎప్పుడూ ఉందాం, స్లోగా నెగోషియేట్ చేసి ఉంటాయి. సో పక్క దేశాలకు ఇంకా రాలేదు కదా. వాళ్ళ దేశాలకు వచ్చేసి వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెడితే మనం పెట్టాలి. సో ఇదేం తప్పేం జరగట్లేదు, నార్మల్గా జరుగుతూ ఉన్నది వ్యాపారం. భారతదేశం అమెరికా వ్యాపారం తగ్గలేదు, భారతదేశం వ్యాపారం పెరిగింది. వాళ్ళ నుంచి ఆయిల్ కొంటున్నాం, విశేషంగా ఆయిల్, గ్యాస్ కొంటున్నాం, సరిపోతున్నాయి. వాళ్ళ నుంచి మన దగ్గర నుంచి తీసుకునే ఎక్స్పోర్ట్స్ తీసుకుంటున్నారు. సో భారతదేశానికి ఇరాన్ వల్ల అక్కడి నుంచి కొనే అవసరం వచ్చింది, కొంటాం. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.